ఒరే సుబ్బయ్య, అయ్యా ఈ 10 రూపాయల వడ్డీకి దుడ్డు ఇస్తా ఉండేది సరిపోనంటా ఉండదురా. కేజీ బంగారం కొందామని 10 రోజులు కనుక్కుంటా ఉన్నాను, కొన్నమాలేదు. ఇంకెందుకు ఈ వడ్డీ వ్యాపారమా? కాబట్టి ఇంక మిట్ట 100కి 15 రూపాయల వడ్డీనా ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పే. 15 రూపాయలా? 15 రూపాయలా? అట్టగా చెప్పాల్సింది. 15 రూపాయలేనా? ఇట్టా చెప్పాల్సింది. 15 రూపాయలంటే మా పేదోళ్ళకి చాలా ఎక్కువ అయ్యా. అవునా? అయితే ఈ నెలకి 15 రూపాయల జీతం తీసుకో. యావరా 15 రూపాయలు అంటే మీకు చాలా ఎక్కువ కదా. వద్దులేండి అయ్యా, 15 రూపాయలు కూడా ఒక వడ్డీయేనా? 20 రూపాయలు పెట్టాలా? ఇప్పుడు నా రూట్లోకి వచ్చినావు. అయ్యా అయితే నా జీతం పెంచుతారా? చేరి 10 ఏళ్ళే కదా అయింది, అప్పుడే పెంచేస్తారా జీతమా? సర్లేగానే ఓడి వెంకటేశ్వరికి ఏమైందిరా? ఏమైందయ్యా? అప్పు తీసుకుని 720 గంటలైంది, ఇంతవరకు వడ్డీ కట్ల. 720 గంటల? నెల అయిపోయిందా? 720 గంటలంటే నెలేనా? ఛీ, నేనైతే సంవత్సరాలు అయిపోయింది అనుకునేనా. ఒక నెల కదా అయిందా, కట్టేసల్లే. ఓహో అట్టొచ్చినావా? సర్లేగానే నీకు నెలకు జీతం లేదా? వచ్చే నెలకు తీసుకో. అదేందయ్యా? ఏమిరా ఒక్క నెలే కదా? నెల రోజులైనా వెంకటేశ్వర వడ్డీ కట్టలేదా? పదయ్యా వాడు గొంతుకే కొడతామా? मस्त शेड जो नाही राणीला कमला असा ఒరే ఒరే ఏమి జీవిస్తున్నావురా? మన వరకు సెకండ్ తెలియే కదా ఆ బాధ. సరే పదా ఆ వెంకటేశ్వర దగ్గర దుడ్డు వసూలు చేద్దాం. పదం పదయ్యా. అర్థమైంది. చిరంజీవికి ఎంత ఫ్యాన్స్ వీళ్ళకి అంత ఫ్యాన్స్. అయ్యా ఏం సుబ్బయ్య? కూతురు పెళ్లి పెట్టుకున్నాను, వడ్డీకి డబ్బులు తీసుకో సుబ్బయ్య, నీకు లేదా? ఆ వడ్డీ దుడ్డు కొంచెం తగ్గిస్తే. బుద్ధుంది సుబ్బయ్య నీకు? నువ్వు నా దగ్గర విశ్వాసంగా 10 ఏళ్ళకి పనిచేస్తున్నావు, నీకోసం ఆ మాత్రం చేయలేనా? నువ్వు దేవుడయ్యా. అందరికి 15 రూపాయలు వడ్డీ, నువ్వు 14 రూపాయలు చాలు. ఒక్క రూపాయి తగ్గించినావు అన్నమాట. ఏం వద్దా? ఉన్నీలే పదా. అట్నే గుడుగుతో గుర్తి నడక గుడుచుడు ఎట్ నడుస్తున్నాడా? ఊరు ఊరే ఈసారి ఏర్సెనగ పంట చాలా బాగా పడి ఉన్నది కదరా సుబ్బయ్య. అయ్యా ఎట్లా 2 రోజులు వెయిట్ చేయనావా? ఇంకో 2 నెలలు వెయిట్ చేసా ఒకేసారి 20 రూపాయలు బట్టి రౌండ్ అప్ చేసేద్దాం. ఎంతకీ వెంకటేశ్వరాడా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంద్ర వాడు మూలం కూర్చొని బాధపడతాడా? పదవరా. చాలా బాగుంటాయి. దబాయించి షేర్ చేయండి, దబాయించి సబ్స్క్రైబ్ టప్ టప్ చేయండి. అయ్యా మొత్తం ఏం వెంకటేశ్వరా చాలా బాగుంటాయి. ఇంత బాగా పంట పండే కానీ దిగులుగా కూర్చున్నావా? పంట బాగా పండిందా? ఒక్క నిమిషం అయ్యా. లో చూస్తే చాలా బాగుంటాయి. సూపర్ అంటే సూపర్. ఫిదా వీళ్ళ వీడియోస్కి నేనైతే సూపర్ సూపర్ సూపర్. ఏంది ఇదే? సెట్ ఏమో చేయి పడుతున్నది, కాయలు మాత్రం 4 ఉన్నాయా? ఉండే 4 గడు పుచ్చిపోనాయే. మీ దగ్గర అప్పుగా తీసుకుని వచ్చిన దుడ్డంతా దీనికే పెట్టినానయ్యా, మొత్తం నష్టమే. సరే సర్లే, ఈ పంట కాకపోతే వచ్చే పంట బాగా పండుతుందా? అటు అప్పు తీసుకునేది మానేయకూడదు. నేను మీ దగ్గర ఇప్పుడు తీసుకునే దుడ్డునే కట్టలేనయ్యా. ఏందా? తీసుకున్న దుడ్డునే తిరిగి లేవా? ఏమిరా నాటకాలు చేస్తున్నావా? నేను ఎందుకు నాటకాలు చేస్తున్నానయ్యా? పరిస్థితి మీరే మీ కళ్ళారా చూస్తున్నారు కదా. అసలు నిన్నెవరయ్యా వ్యవసాయం చేయమనిదే? అప్పు చేసి పంటేస్తావు. ఒకసారి వాన పడకుండా పంట మొత్తం ఎండిపోతే ఇంకోసారి వానలు ఎక్కువ మొత్తం కొట్టుకొని వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ మధ్యలో పురుగు దాడులు ఒకటి. అంతా బాగుండి పంట చేతికి వచ్చినట్టే ఈ మధ్యలో దళారు చేసే మోసానికి బలైపోతారు. అసలు నేను బాధలు పడే వ్యవసాయం మిమ్మల్ని ఎవరు చేయమన్నారు? మా లాంటి వాళ్ళు వ్యవసాయం చేయబోతే మీరేం తింటారయ్యా? కూర్చుని పోతే మాత్రలు తిరిగి బతుకుతారా? మీరు కూడా వ్యవసాయం చేయకుండా ఉంటే ఆగిలు తిరిగి కూడా ఏదో ఒక మాత్ర కనబడతారు. ఇంతకు ముందు 100 ఏళ్ళు బతుకుతున్నావు, ఇప్పుడు 80 ఏళ్ళు బతుకుతున్నావు. ఈ మాత్రలు తిరిగి 40 ఏళ్ళకి చేస్తావరా? మనమే 40 ఏళ్ళకి చనిపోతే మన తర్వాత తరాలు 20 ఏళ్ళకే చనిపోరా? ఓయ్యో మీకు ఒకటి అర్థం కానంటా ఉందియా. అందరూ రైతే రాజు అంటారు, కానీ అందరూ కలిసి రైతునే తొక్కేస్తా ఉండేదే. ఏమో అయ్యా, మేము రైతులం, మాకు వ్యవసాయం మాత్రమే తెలుసు. ఒకవేళ వేరే పని చేసి మా కడుపు నింపుకున్నా మా ఆకలి తీరదయ్యా. పంట పండించి మీ కడుపు నింపితేనే మా ఆకలి తీరు. సూపర్.